హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అగ్నిసాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ 69. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. నిశ్చితార్థం అయిపోయాక ఇంటికి వచ్చారు అందరూ. వేదని మాధవి సరోజిని వద్దకు తీసుకువెళ్తుంది. వేదని చూడగానే చాలా సంతోషంగా దగ్గరికి తీసుకుంది సరోజిని. సరోజినిని చూసిన వేద ఆశ్చర్యంతో ఆంటీకి ఏమైంది, ఎప్పుడు వచ్చింది అని అడుగుతుంది. సరోజినికి పక్షవాతం వచ్చింది ఢిల్లీకి వెళ్ళాక. మొన్ననే మన ఇంటికి తీసుకువచ్చాం, ట్రీట్మెంట్ జరుగుతుంది అంటుంది మాధవి. ఆంటీ మీకేం కాదు, త్వరగా బాగైపోతారు, బాధపడకండి అంటుంది వేద. సరోజిని కళ్ళలో నీళ్లను చూసి తనకు ధైర్యం చెప్తూ, అవునమ్మా, చైతన్య ఉండగా నాకేం కాదు అంటూ తన పర్స్ నుంచి కొంచెం డబ్బు తీసి వేద తలపై నుంచి తిప్పి పని వాళ్లకు ఇచ్చేయి అంటూ మాధవికి ఇచ్చింది సరోజిని. కాసేపటికి చైతన్య అక్కడికి వస్తాడు. ఇద్దరు కలిసి ఆశీర్వాదం తీసుకొని బయటికి వచ్చేస్తారు. తర్వాత సరోజినికి ముందుగా భోజనం పెట్టి మందులు వేసి బయటికి వచ్చేస్తుంది మాధవి. అందరూ కలిసి భోజనం చేస్తూ ఉండగా మాధవి ఫ్రెండ్ ఒక ఆమె, మరి నీ చిన్న కొడుకుకి పిల్లని చూసా, పెళ్ళెప్పుడు అని అడుగుతుంది. మాధవి ఏదో అనేలోపు మరొక ఆవిడ, శశికి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందేమో కనుక్కో, ఇద్దరికి ఒకేసారి పెళ్లి చెయ్యొచ్చు అంటుంది. ఆ మాట వినగానే సంతోషం పొంగిపోతాడు శశి. సరియు వంక చూసి కన్ను కొట్టి, అమ్మా నేను పెళ్లి చేసుకుంటానే, ఆ అమ్మాయిని చూడు అంటాడు. సరియు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా చూస్తుంది. నేను అదే అనుకుంటున్నానే, కానీ మా చిన్నోడికి గర్ల్ ఫ్రెండ్ లేదు. ఒకవేళ ఉంటే నా దగ్గర దాచడు, అన్నీ నాతో షేర్ చేసుకుంటాడు అని గొప్పగా చెప్తూ చైతన్యాన్ని చూస్తుంది మాధవి. ఆ మాట వినగానే శశి గర్వంతో కాలర్ ఎగిరేస్తాడు, చైతన్యకి మాత్రమే కనపడేలా. మామ్, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు, మనసులో ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది అంటూ బాంబు బ్లాస్ట్ చేస్తాడు చైతు. అవునా, ఆశ్చర్యంగా అడుగుతుంది మాధవి. దేవుడా, మంట పెట్టేశాడే, ఉంది అంటే అమ్మ ఫీల్ అవుతుంది, ఎవరూ లేరు అంటే సరేయు తనని తక్కువ అనుకుంటుంది, ఏం చేయాలి తండ్రి ఇప్పుడు అన్నట్లుగా చైతన్య వైపు చూస్తాడు శశి. ఇప్పుడు ఎలా ఉంది అన్నట్టుగా చూస్తాడు చైతు. మాట్లాడవేం చిన్నా, నిజమేనా అడిగింది మాధవి. ప్లీజ్ కాపాడు అన్నట్టు కళ్ళతోనే వేడుకున్నాడు శశి చైతన్యని. మామ్, నా దృష్టిలో ఉంది అంటున్నా, నేను ఒక అమ్మాయిని అనుకున్నాను శశికి, మీకు నచ్చితే మాట్లాడుదాం అన్నాడు చైతన్య. అలాగే నాన్న, అలాగే చేద్దాం అంది సంతోషంగా మాధవి. అమ్మయ్యా, ఎవరితో పెట్టుకున్నా పర్లేదు కానీ మా భయ్యాతో పెట్టుకోవద్దు, బుద్ధొచ్చింది అనుకున్నాడు మనసులో. పైకి మాత్రం స్టైల్ గా ఫోర్స్ కొట్టాడు సరియు ముందు శశి. ఇంతకీ పెళ్లి ముహూర్తం ఎప్పుడు కుదిరింది అంది ఒక ఆవిడ. వచ్చే నెల 11వ తారీఖున అంది సుధారాణి. 12 రోజులే ఉంది మనకి టైం అంటుంది పుష్ప. అవును పుష్ప, నాకు చాలా టెన్షన్ గా ఉంది అంది మాధవి. నీకెందుకమ్మా టెన్షన్, నీ పిల్లలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళే అన్నీ చూసుకుంటారు, నువ్వు అలా ఆర్డర్ వేస్తే చాలు, ఇక నిన్ను టెన్షన్ కూడా పడనిస్తారా? అదే మా పిల్లలైతే వాళ్ళు చెయ్యరు, మనం చెప్పింది వినరు. పైగా ఈవెంట్ ప్లానర్లు చేస్తే వాటికి పేర్లు పెడతారు, ఫుడ్ బాగలేదు, డెకరేషన్ బాగలేదు అని. తన గోడంతా వెళ్ళబోసుకుంది ఒక ఆవిడ. వాళ్ళ మాటలకి నవ్వుకుంటారు అందరూ. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోతారు. హాల్లో కూర్చొని పెద్దవాళ్ళు పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటారు. చైతన్య, శశి, ఆయుష్, సరియు, వేద, దియా పైన బాల్కనీలో మీటింగ్ పెట్టుకుంటారు. చైతన్య, శశికి చూసిన అమ్మాయి ఎవరో నాకు చూపించవా అని అడుగుతుంది వేద. చూపిస్తా, ఫస్ట్ శశికి నచ్చాలి కదా అమ్మాయి అన్నాడు. భయ్యా, మీరు ఎవరిని చూపిస్తే వాళ్ళనే చేసుకుంటా, నాకు నచ్చడం అంటూ ఏమీ లేదు అంటూ ఫోర్స్ కొట్టాడు శశి సరియు ముందు. అన్నయ్య అంటున్నది ఆ అమ్మాయి నీకు నచ్చడం కాదు,
ఆ అమ్మాయికి నువ్వు నచ్చడం గురించి అంటుంది దియా వెక్కిరిస్తూ. ఆ మాటకి అందరూ నవ్వుతారు. ముఖ్యంగా సరయు. అది చూసి శశికి చాలా కోపం వస్తుంది దియా పైన. నువ్వుండవే రాక్షసి, నీ పని చెప్తా అంటూ కొట్టడానికి వస్తాడు. చైతన్య వెనకాల దాక్కుంది దియ. చైతన్య దియని అందకుండా దాచుకుంటాడు. నిన్ను పెళ్లి చేసుకునేవాడు రోజు తాగొచ్చి నిన్ను కొట్టాలి, ఇదే నా శాపం అంటాడు శశి. నా చెల్లెలి మీద చేయి పడితే వాడుంటాడా, చంపేస్తాను అంటాడు చైతన్య దియని చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుంటూ. కానీ ఒకసారి పెళ్ళయ్యాక తప్పదు కదా అంటాడు శశి. ఏంటి తప్పదు, అలాంటి రోజులు పోయాయి. వాడు ఎక్స్ట్రాల్ చేస్తే వాణ్ణి లేపేసి నెక్స్ట్ ఇంకో పెళ్లి చేసేస్తా. ఏడుస్తూ కూర్చోడానికి పాత రోజులు కావు. ఇప్పుడు లేడీస్ చాలా స్ట్రాంగ్, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు అంటాడు చైతన్య. అందరూ ఇంప్రెస్ గా చైతన్య వైపు చూస్తారు. అయితే దీనికి రోజుకొకటి చేయాలి, దీనితో వేగడం చాలా కష్టమన్నయ్య అని నవ్వుతాడు ఆయుష్. ఆయుష్ వెనకాల కొడుతూ, నువ్వు వేస్ట్, అసలు సపోర్ట్ చెయ్యవు నాకు. నేను హైదరాబాద్ అబ్బాయినే చేసుకుంటాను. ఇక్కడ ఉంటే నాకు ఏ భయం ఉండదు. చేతు అన్నయ్య ఉన్నాడు కదా అంటుంది దియా గారంగా. హైదరాబాద్ అబ్బాయి ఏంటి, నువ్వు ఇక్కడే ఉండు, ఇల్లరికం తెచ్చుకుందాం బావని అంటాడు శశి. ఈ ఆలోచన ఇంకా బాగుంది, ఏమంటావు బంగారం, ఓకేనా అని చైతన్య అంటాడు దియని చూస్తూ. డబల్ ఓకే అని చైతన్యని చుట్టేసి, మరింకే, ఒక కారు ఒక క్రెడిట్ కార్డ్ ఇచ్చేయండి దానికి అంటాడు ఆయుష్. నీకు కుళ్ళు, నీకంటే నన్నే అందరూ లైక్ చేస్తున్నారని అంటుంది దియ. ఆ మాటకి అందరూ నవ్వుతారు. అప్పుడే వచ్చి బద్రీనాథ్ గారు రమ్మంటున్నారు అని చెప్తుంది. అందరూ కిందికి వస్తారు. ఇక బయలుదేరదాం అంటాడు బద్రీనాథ్. ఆ మాట వినగానే ఆటోమేటిక్ గా వేద వైపు చూశాడు చైతన్య. తను కూడా చైతన్యని చూస్తుంది. అది గమనించిన మాధవి, ఇంకెంత, 10 రోజులే కదా అంటుంది. సైలెంట్ గా తల ఊపుతాడు చైతన్య. మరొకసారి మాధవి దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతుంది వేద బద్రీనాథ్ తో పాటు. సరోజిని చైతన్యని మాధవిని తన రూమ్ లోకి పిలిపించుకొని కాసేపు మాట్లాడుతుంది. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత చైతన్య తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఈవినింగ్ ఇంటికి వచ్చి, నా గీత, గ్రానీ అత్త వాళ్ళు ఇంకా రాలేదా అని అడుగుతుంది. రాలేదు, రేపు వస్తారంట. మాధవి ఇవాళ ఉండమని పట్టుబట్టిందంట అంటుంది ఆయుష్ వాళ్ళ నానమ్మ. ఓ, అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళారా అంటూ ఒక్కసారిగా చైతన్య మీద మనసు లాగుతుంది గీతకి. ఇంకా ఎన్ని రోజులు ఈ దూరం అనుకుంటుంది మనసులో. ఏ, నీకు తెలీదా అని అడిగింది వాళ్ళ నానమ్మ. లేదు, సడన్ గా వచ్చాను నేనిక్కడికి, అత్తకి ఫోన్ చెయ్యకుండా అంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోయింది గీత. ఏంటో గీత అంతకు మించి ఆలోచించలేకపోతుంది. బహుశా వేద బతికే ఉంది అన్న విషయం తెలిస్తే ఇలా రియాక్ట్ అయ్యేది కాదేమో. తన రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రిలాక్స్ అవుతూ తల్లికి కాల్ చేస్తుంది. చెప్పు గీత, ఎలా ఉన్నావు అని అడిగింది సరోజిని. ఆ, ఏదో ఉన్నానులే, నువ్వెలా ఉన్నావు, నీ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతుంది. బానే ఉంది. ఇప్పుడు ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాను, రోజుకి 2 సార్లు. ఈ వారంలో కొంచెం లేపి నిలబెడతామని చెప్పాడు థెరపిస్ట్ అంటుంది సరోజిని. మిగతా అందరూ బాగున్నారా అని అడిగింది గీత. మిగతా అందరూ, ఆ మాటకి అర్థం తెలిసిన సరోజిని, అందరూ బాగున్నారు కానీ మన ఇంటి నుంచేనా అడిగింది సరోజిని. కాదు, అత్త ఇంటి నుంచి. ఇప్పుడు వచ్చారా వాళ్ళు అని ఆయుష్ ఫ్యామిలీని ఉద్దేశించి అడుగుతుంది గీత. ఆ అంటుంది. ఏమనాలో తెలియలేదు సరోజినికి. కానీ ఒకటి మాత్రం అర్థమైంది, చైతన్యకి ఎంగేజ్మెంట్ విషయం మాత్రం గీతకు తెలియదని. ఒకవేళ తెలిస్తే తను ఇలా ఉండదు. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను, వర్క్ ఉంది అంటూ కాల్ కట్ చేస్తుంది గీత. వర్క్ కంప్లీట్ చేసుకుని డిన్నర్ చేసి రిలాక్స్ గా గీత ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఇక్కడ ఉంటే, బావ అక్కడ ఉంటే మా మధ్య దూరం ఇంకా పెరుగుతుంది. కానీ ఎలా వెళ్ళాలి తన దగ్గరికి అని ఆలోచిస్తూ, కనీసం ప్రాజెక్ట్ ఓకే చేసిన ఆ వంకతో అప్పుడప్పుడు ఆయన్ని కలిసేదాన్ని. ఉన్న బంధాన్ని కూడా తెంపేసుకొని వచ్చేశాను చ అనుకుంటూ
తన ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేసి చైతన్య పిక్స్ చూస్తుంది. ఎంతసేపు చూసిందో, ఎంతసేపు ఏడ్చిందో తనకే తెలీదు. ఎందుకు బావా ఇలా చేస్తున్నావు? నువ్వు బాధపడుతున్నావు, నన్ను బాధ పెడుతున్నావు బావా. నీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా లేదు. నేనే తేల్చుకుంటా తాడో పేడో అనుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకుంది గీత. వెన్నీ ఇటు చూడు అంటే తను చూడకుండా వెళ్ళిపోతుంది. చైతన్య వెనకే వస్తూ ఏయ్ వెన్నీ బంగారం ఇటు చూడు బంగారం అలగకు అన్నాడు. పో ఎప్పుడూ ఇంతే లేటుగా వస్తావు, చెప్పిన టైంకు ఎప్పుడూ రావు అంటుంది వేద. ఇదే లాస్ట్ టైం, మళ్ళీ ఎప్పుడు లేట్ చెయ్యను సారీ అంటూ చెవులు పట్టుకొని అడుగుతాడు చైతన్య. ఇదే లాస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా అంటూ హగ్ చేసుకుంది. నీకో విషయం తెలుసా బంగారం, నువ్వు ఎంత అలిగినా నాతో మాట్లాడకుండా ఎక్కువసేపు ఉండలేవు అన్నాడు. అవును మరి ఏం చెయ్యాలి అంటుంది వేద. ఏం చెయ్యాలి అంటే అంటూ ఉండగా ఫోన్ మోగుతుంది. పట్టించుకోడు. ఆ తర్వాత ఆ సౌండ్ పెద్దదవుతూ ఒక్కసారిగా మెలకువ వచ్చేస్తుంది చైతన్యకి. బద్ధకంగా కళ్ళు తెరిచి చూస్తాడు. టైం 10:30. బాగా అలసిపోవడంతో నిద్ర పట్టేసింది చైతుకి. మళ్ళీ రింగ్ అవుతుంది. చూస్తే గీత అని డిస్ప్లే అవుతుంది నేమ్. నొసలు చిట్లించి ఈ టైంలో కాల్ చేసిందేంటి అనుకుంటూ లిఫ్ట్ చేస్తాడు. హాయ్ బావా పడుకున్నావా అడిగింది గీత. నువ్వేంటి ఈ టైంలో కాల్ చేశావు అని అడిగాడు చైతు. ఏ నేను కాల్ చేస్తే నాకు పడిపోతానని భయమా అంది. ఒక్కసారి నీ మాటలకు పడిపోయి బాధపడింది సరిపోలేదా, మళ్ళీ మళ్ళీ రిస్క్ అవసరమా అన్నాడు. ప్లీజ్ బావా అది మర్చిపో, నేనెంత పెయిన్ అనుభవిస్తున్నానో తెలుసా, మళ్ళీ మళ్ళీ అది గుర్తుకు చేస్తావు అంటుంది గీత. నువ్వు చేసింది జోక్ కాదు మోసం, అంత తేలిగ్గా మరుపు రాదులే. ఇంతకీ ఫోన్ ఎందుకు చేశావు, త్వరగా చెప్పు, నాకు నిద్రొస్తుంది అంటాడు చిరాకుగా చైతన్య. చెప్తా, అందుకే కాల్ చేసింది. ఐ లవ్ యూ బావా అంది గీత. వేస్ట్‌గా మాట్లాడడానికి నాకు నీలా టైం లేదు అంటూ కాల్ కట్ చేశాడు చైతన్య. అదే పనిగా ఫోన్ మోగుతూనే ఉంటుంది. గీత చేస్తూనే ఉంటుంది. కానీ రెస్పాన్స్ ఇవ్వకుండా ఫోన్ని సైలెంట్‌లో పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు చైతన్య. రెడీ అయి వేదని కలవడానికి బయలుదేరాడు. ముందే మెసేజ్ చేయడంతో వేద తన డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వస్తుంది. ఎక్కడికి తల్లి అని వెనక నుంచి వినబడింది బద్రీనాథ్ గొంతు. దేవుడా అనుకుంటూ నెమ్మదిగా తిరిగి చైతన్య వెయిట్ చేస్తున్నారు మామయ్య అంటుంది ఇబ్బందిగా తల గోక్కుంటూ వేద. చిరునవ్వుతో ఒక నిమిషం తల్లి అని బద్రీనాథ్ చెప్పి వాచ్మెన్ కి కాల్ చేస్తాడు. అతను లిఫ్ట్ చేసి చైతన్య సార్ కార్లో ఉన్నాడు అని చెప్తాడు. వెళ్ళు తల్లి తొందరగా వచ్చేయ్ అంటాడు బద్రీనాథ్ పర్మిషన్ ఇస్తూ. థ్యాంక్ యూ మామయ్య త్వరగా వచ్చేస్తా అంటూ పరిగెత్తింది బయటికి వేద. ఆయన నవ్వుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోతాడు. కారులో ఎక్కింది మొదలు చైతన్యని కొడుతూనే ఉంటుంది షోల్డర్ పై కోపంతో. తను నవ్వుతూ ఉంటాడు, అస్సలు పట్టించుకోడు. చాలాసేపు కొట్టి సైలెంట్ గా కూర్చుంది ఫేస్ మార్చుకొని వేద. వాట్ హ్యాపెండ్, అప్పుడే అలసిపోయావా బంగారం అంటాడు చైతన్య ఇరిటేట్ చేస్తూ. ఆ మాట విని తల తిప్పేసుకొని విండో నుంచి బయటికి చూస్తూ ఉంటుంది వేద. బంగారం ఎందుకంత కోపం అని అడిగాడు. వచ్చేటప్పుడు మామయ్య చూశాడు, ఎంత గిల్టీగా అనిపించిందో తెలుసా. మీకసలు టైం సెన్స్ తెలీదు. అర్ధరాత్రి లేపి లాంగ్ డ్రైవింగ్ ఏంటి, నేను రాను అంటే డైరెక్ట్గా నీ రూమ్కి వస్తా అని మళ్ళీ బ్లాక్ మెయిలింగ్ ఒకటి అంటుంది చిరాకుగా వేద. వి మిస్ యూ బేబీ అందుకే అన్నాడు. ఎందుకు మిస్ అయ్యారు, రోజంతా పక్కనే కదా ఉన్నది, మీ చూపులు నాపైనే ఉన్నాయి, ఎవరైనా గమనిస్తారేమోనని సిగ్గుతో చచ్చిపోయాను అంటుంది. చూస్తూనే ఉన్నాను, ఏమీ చెయ్యలేదు కదా అంటాడు చిలిపిగా. మీకు సిగ్గులేదు అంది సిగ్గుపడుతూ వేద. నీకుంది కదా నాకెందుకు, ఇద్దరికీ ఉంటే వర్కౌట్ అవ్వదు బంగారం అన్నాడు అల్లరిగా కన్ను కొడుతూ చైతన్య. ఛీ అంది మరొకసారి. ఆ తర్వాత షోల్డర్ పై తల పెట్టుకొని కళ్ళు మూసుకుంది. హ్యాపీనా అని అడిగాడు నెమ్మదిగా చైతు. చాలా, ఇంకో 10 days లో మిస్టర్ అండ్ మిసెస్
నివేద చైతన్య వర్మగా నా పేరు మారిపోతుంది. అది తెలిసిందే అయినా ఎందుకో కొంచెం భయంగా ఉంది. ఒక్కసారి నా లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేసింది అని నా మనసు ప్రశ్నిస్తుంది. నా లైఫ్‌లో మ్యాజిక్ అంటూ జరిగితే అది మీరే. నా ప్లేస్‌లో ఇంకెవరైనా ఉంటే మీరు ఇలాగే ప్రేమించేవారేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. కానీ అంతలోనే నా మనసు నాకు చెప్తుంది. నా ఆకలి, అలసట, కష్టం, సంతోషం అన్నీ మీకు తెలుస్తాయి. ఇంకో 4 రోజులు ఆ గదిలో ఉండి ఉంటే నేను బ్రతికేదాన్ని కాదు. నా ఉనికి తెలుసుకొని నన్ను మీ దగ్గరికి చేర్చుకున్నారు. ఇది ఒకటి సరిపోదా? ఇది ఏదో జన్మ బంధం అని చెప్పడానికి? మీ మనసులో నా స్థానం ఎప్పటికీ చెరగదు అని నాకు అర్థమవుతుంది. ఇక నా ఊపిరి ఉన్నంత కాలం మీతోనే అంది వేద. ఇష్! చాలా మాట్లాడేశావు. నువ్వు ఎలా ఉన్నా నేను మాత్రం నా ఊపిరి నువ్వే అనుకుంటాను అంటూ ఆమె నుదుటిపై కిస్ చేశాడు చైతన్య. నవ్వుతూ హ్యాపీగా కళ్ళు మూసుకుంది. తర్వాత కాసేపటికి కారు ఆగినట్టు అనిపించింది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.